నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బీసీ జపమే వినబడతా ఉంది. ముఖ్యంగా అన్ని పార్టీలు, బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, బీజేపీ పార్టీ, కొత్తగా ఎవరైనా ఇంకా పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి బీసీ సంఘాలు సైతం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల పైన ప్రధానంగా రాష్ట్రంలో డిస్కషన్ అవుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఒక పక్కన కల్వకుంట్ల కవిత 72 గంటల పాటు సైతం కూడా నేను దీక్ష చేస్తానని చెప్పేసి ఆమె ప్రకటించడం, మరో పక్కన నిన్న సుప్రీంకోర్టు సైతం కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కి ఆదేశాలు జారీ చేయడం, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు. అక్క నమస్తే. నమస్తే. ముందుగా కల్వకుంట్ల కవిత అక్కతో స్టార్ట్ చేద్దాం. ఆమె బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం నేను 72 గంటల పాటు నేను దీక్ష చేయబోతా ఉన్నా, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే నా పోరాటం ఉధృతం చేస్తానంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె చేసేటువంటి దీక్షని ఏ విధంగా చూస్తారు అక్క మీరు? అసలు ఆమె సిగ్గుండి మాట్లాడుతుందా, సిగ్గు లేక మాట్లాడుతుందా అర్థం. 42% మేము ఇస్తున్నాం అని చెప్పేసి బిల్లుని చేసి మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టినాము, పార్లమెంట్ లో పాస్ కావాలి. నీకు తలకాయిందని అసలు మేము చెయ్యమని కాదు, మేమే చేస్తామన్నాం కదా. నువ్వు కాంగ్రెస్ మీద పడడం ఏంది? బీజేపీ దగ్గరికి పో. నీకు దమ్ము ఉంటే, కలేజా ఉంటే బీజేపీ నాయకుల ఇంటిని ముట్టడి చేయి. జాగృతి తరపున ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కులగణనలో 42% అని మేము స్ట్రాంగ్ ఉన్నాం. మాది ఆల్రెడీ బిల్లు ప్రవేశపెట్టినావు, నువ్వు డాన్సులు కూడా చేసుకున్నావు, మంచిగా చేసింది అన్నావు. మళ్ళీ మా మీద నువ్వు బురద జల్లడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే నీకు అసలు ఏం జరుగుతుంది? ఇది మీ అయ్య చేసిన పాపమే. ఇది ఇవాళ మీ అయ్య చేసిన పాపమే. ఈరోజు బీసీ కులగణన అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 32% ఉన్నదాన్ని 18% చేసిరు. నువ్వు మీకు అసలు కొంచెం సిగ్గుండి మాట్లాడుతున్నావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎమ్మెల్సీవి ఇప్పటికైతే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. మరి జాగృతి స్టాండ్ ఏంటి? నాకు అర్థం కాదు. నీ ఉనికి కాపాడే మీకు ఎప్పుడు మీ కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదో ఒకటి దొరకాలి. గతంలోనేమో తెలంగాణ ఉద్యమం అని చెప్పి కోట్లు దండుకున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కాబట్టి ఇక దుకాణం బంద్ అయిపోయింది. ఇక టీఆర్ జైలు వేయించినాక ఉన్న జీతంతో పోయింది. ఏం చేయాలి ఇక అని చెప్పేసి మళ్ళీ దీని కొత్త నినాదం బీసీ. మేము ఇస్తానే చెప్తున్నామే తల్లి, నువ్వు పోయేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయి. జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేసి నీకు దమ్ము ఉంటే మోడీ గారికి వినతి పత్రం ఇచ్చి అన్ని రాష్ట్రాలలోనూ ఏకం చెయ్యి బీసీ కుల. అది నీకు చిత్తశుద్ధి అంటారు. నీ ఉనికి కాపాడుకోనికి అసలు నీ పక్కన ఎవరన్నా కరెక్ట్ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా? కరెక్ట్ నికాసైన బీసీలు ఎంబడి ఉన్నారా? మరి ఎవరిని పెట్టుకోకుండా ఏక్ నిరంజన్ అని చెప్పి నువ్వు తెలంగాణ తిరుగుకుంటూ పోతా అందరు ఏమన్నా కళ్ళదైన కోతులాగా తిరుగుతుంది ఏంది? ఏది ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు ఈమె స్టాండ్ ఏంది, ఏమనుకుంటుంది అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు నీ స్టాండ్ ఏంది అనేది తెలంగాణ ప్రజలకు చెప్పి నీకు 100 సార్లు చెప్పిన. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్సీ పదవికి చేసి జాగృతి పెట్టేసి ముందుకెళ్ళేసి నీ నాదంతో వెళ్ళు. 2 డ్రామాలు ఏంది నీకు? నాకు అర్థం కాలేదు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నువ్వు ఖండిస్తున్నావా, జాగృతి నుంచి ఖండిస్తున్నావా? ఈ క్లారిటీ ప్రజల అందరు కూడా తెలియాలి. నువ్వు బీసీ నినాదం అనేది బీజేపీ మీద పోయి చేయాలి, కానీ మా మీద చేసి కులగణనని ఇయ్యాల కంపల్సరీ అంటే ఇయ్యాలనే మేము ప్రవేశపెట్టినాం. మరి నువ్వు చదువుకున్నావు కదా, ఓసారి ఎంపీగా చేసినావు, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు. మరి నువ్వు ఎవరి మీద నువ్వు ఈరోజు దీక్ష చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఇవ్వనన్నోళ్ళు ఎవరు? బీజేపీ పార్టీ. అది సాధ్యం కాదు. వీళ్ళు 42% ఇస్తే ముస్లిమ్స్ కి 30% ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. అంటే ముస్లిమ్స్ అనేది భారతదేశంలో అంతర్భాగం కాదా అనేది బీజేపీ పార్టీ వల్ల నువ్వు అడుగు. అప్పుడు బీజేపీ మీద ఫైట్ చేయి. కాంగ్రెస్ పార్టీ 42% బిల్లు ప్రవేశపెట్టింది, దానికి మేము అంగీకరిస్తున్నాం. బీజేపీ మీ స్టాండ్ చెప్పాలి, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాలని చెప్పి నీకు అప్పుడు చిత్తశుద్ధిని చాటుకో. అప్పుడు తెలంగాణలో తిరిగి నేను ఎవడు ఏమన్నాడు? నువ్వు పిచ్చిదాల్లాగా తెలంగాణ అంతా తిరుక్కుంటూ ఎవడి మీద నువ్వు చేస్తున్నావు? ఇలా నీ అన్న మీద పోరాటం చేస్తున్నావా, నీ అయ్య మీద చేస్తున్నావా? బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? నువ్వు ఎందుకు నీ ఎంబడి కలుపుకొని పోతలేవు? జాగృతి నినాదం అనేది ఏంది? అసలు జాగృతి అనేది ఒక సంస్థనా, ఒక ఎన్జిఓనా? అసలు ఏంటి అది? తెలంగాణ ప్రజలకు చెప్పు. సిగ్గు అనిపిస్తలేదు నీకు? అసలు దీక్ష అంటావు, ఇది అంటావు. నిజంగా నికాసైన బీసీలు ఎంబడి ఉన్నారా? ఒక 100 మందిని మీ ఎంబడి నికాసైన వాళ్ళను, ఒక 1000 మంది మహిళలను తీసుకొని, 1000 మందిని బీసీలను తీసుకొని జంతర్ మంతర్ దగ్గర చేయి. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఈరోజు అమ్మ నటరాజన్ గారు కూడా పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజా సమయంలో మనం అందరం ముందుండాలి అని చెప్పేసి
ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా చురుకుగా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆమె కల్వకుంట్ల కవిత కోసం మంత్రి పదవులు ఇప్పుడు 3 ఖాళీగా ఉన్నాయి, ఒకటి కవితకి ఇస్తారట. కవిత వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కాదు అసలు దాని ఆహ్వానం. మేము అసలు తనను ఎమ్మెల్సీ పదవికే రాజీనామా చేయమని చెప్తున్నాము. మేము ఎందుకు ఆమెను పిలిచి ఆమెకు పదవి ఇస్తాం తమ్మి? అంత అవసరం ఏమని, అంత దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు, నాకు తెలిసి లేదు. చాలా మంది మెండుగా ఉన్నారు ఇందులో. ఎందుకంటే తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది, ఎంతో మంది మహామహులు ఉన్నారు ఇందులో. ఆమెకి పిలిచి ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్కి ఏంటండి? మేము కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తాం, కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తానంటేనే ఆ రోజు చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇంకా వాళ్ళని ఎవడన్నా నమ్ముతాడా? కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ కేసీఆర్ బిడ్డ కాకుండా కవిత లాగా పోతుంది, జాగృతి అంటుంది. మరి ఆ రకంగా పోతున్నావు అంటే మీ శుద్ధశుద్ధి ఏందని తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఆహ్వానించకపోవచ్చు కానీ ఆమె జాగృతి కదా ఇప్పుడు నడిపేది. ఇప్పుడు జాగృతి నుంచి వస్తానంటే మీరు ఆహ్వానిస్తారా? అట్లా కాదు, జాగృతి అనేది నుంచి నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు అంత అవసరం లేదు తమ్మి. ఇక్కడ ఆమెకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏం పని ఉంది? మేము పెట్టిన 42% మమ్మల్ని మళ్ళీ ఇంకా ఏదో చేయాలి, మీరు మీ స్టాండ్ చెప్పంటది. పిచ్చిదా మంచిదా ఇది? మేము 42% ఇచ్చి బిల్లు ప్రవేశపెడితే మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము దీక్ష చేయబోతుంటే మాతో కలిసిరా. నీకు కలేజా ఉందరా? ఢిల్లీలో మేము జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్నాము, నువ్వు రావాలి. నేను సవాల్ విసురుతున్నా. నిజంగా నికాస్ అయిన దీక్ష అంటున్నావు కదా, దా, అప్పుడు నిన్ను నమ్ముతారు తెలంగాణ ప్రజలు. గిడ కూసోని ఉట్టి మాటలు మాట్లాడితే కాదు, ఏదో నీ అయ్యే మాట్లాడినప్పుడు ఇన్నర్ జనాలు. ఇప్పుడు ఎవరు లేడు సిద్ధంగా వినడానికి. డ్రామాలు ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? కాలిగాలిన పిల్లిలాగా మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతున్నావమ్మా. ఎవరినో ఒకరిని పట్టుకొని ఓ ఏదో సంపద. నీకు అంత సీన్ లేదు. ఎవ్వరు నీకు మహిళలే ఇవాళ తెలంగాణ మహిళలనే మోసం చేసినావు, మళ్ళీ మహిళల దగ్గరికే పోతున్నావు. మహిళలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. నీ స్టాండ్ ఏందో కరెక్ట్ చెప్పు. అప్పుడు నీ బీసీ దీక్ష చేస్తావా, నీ దొంగ దీక్ష చేస్తావా, ఏం దీక్ష చేస్తావా అనేది అప్పుడు చూపించగానే తెలంగాణ ప్రజలు ఓడి సిద్ధంగా లేడు. సో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన నిన్న ఒక సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉద్దేశిస్తూ కేటీఆర్ ఇది న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని చెప్పేసి అంటారు. వాడు బొందా, వాడు బోకి గెలిచింది. సిగ్గున్నాదరా మీకు? టీడీపీని మొత్తం విలీనం చేసుకొని గంపగుత్తలాక మొత్తం తెలంగాణ ద్రోహులను మొత్తం చేసుకున్నప్పుడు మీకు ఏమైందిరా? సిగ్గులేదు అప్పుడు? ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటున్నారు అంటే ఇవాళ న్యాయం అంటున్నారు. మరి ఆయన టీడీపీని మొత్తము తలసాని శ్రీనివాస్ యాదవ్ని, దానం నాగేందర్ని, వీళ్ళందరినీ తెలంగాణ ఉద్యమం కోసము కట్టలు పట్టుకొని ఉరికించి కొట్టిన మైనంపల్లి హనుమంతరావు అప్పుడు చేర్చుకోలేదా మీరు? అప్పుడు చేసుకొని అప్పుడు మీకు సోయలేదా? అప్పుడు ఇవాళ న్యాయస్థానాల గురించి ఇవాళ మీకు గుర్తు అంటే మీకు ఫేవర్గా వస్తా అంటే న్యాయస్థానాలు ఫేవర్గా వస్తేనేమో మాకు న్యాయస్థానం అంటారు. అంటే అప్పుడు 12 మందిని మా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోలేదురా? సిగ్గులేదా మీకు? మళ్ళీ మాట్లాడుతున్నారు ఇలా అంటే మీకు న్యాయం లేదా? అంటే అప్పుడు లేదా సుప్రీంకోర్టు? అప్పుడు లేదా కోర్టు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేర్చుకోగానే మీకు న్యాయాలు గుర్తుకొచ్చినాయి. మీకు సిగ్గు శరము నీ చిత్తశుద్ధి లేదు. ఏం గెలిచింది న్యాయము? ఏం గెలిచింది? నువ్వు చేసినప్పుడు నువ్వు చేస్తేనేమో సంసారం, ఇంకొకరు చేస్తేనేమో ఇంకొకటి. ఇదా నీ న్యాయం? తెలంగాణ ప్రజలు అడగండి. తెలంగాణ ప్రజలారా మీకు నేను ఒక్కటే చెప్తున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని 12 మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని అప్పటి వరకు కూడా ఒక మినిస్టర్ ఇయ్యని సబితా ఇంద్రారెడ్డికి, మా పార్టీలో గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మినిస్టర్ ఇచ్చిరు. అది కాదా? మరి అప్పుడు నువ్వు తప్పు చేయలేదా? అది అప్పుడు లేదా సుప్రీంకోర్టు? ఇవాళ సుప్రీంకోర్టు ఇస్తే హర్షం వ్యక్తం చేస్తున్నావు. ఇదేనా మీ రాజకీయాలు? చిల్లర రాజకీయాలు? చెప్పండి. టీడీపీ వాళ్ళని టీడీపీ ఉనికి లేకుండా ఎర్రబల్లి దగ్గర A to Z కలిపేసుకున్నావు, టీడీపీ లేకుండా వేసినావు. అప్పుడు సిగ్గులేదా మీకు? అప్పుడు సోయలేదా మీకు? ఏమనుకుంటున్నారు? ఆడింది ఆట పాడిందే కర్ర కాల్చి వాత పెట్టిరు. అయినా మీకు ఏమనిపిస్తలేదు? కాంగ్రెస్ పార్టీని టచ్ చేసే మొగోడు ఎవరు లేడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో వడదుడుకులు చూసింది. 50 సంవత్సరాల అధికారం చూసింది, 50 సంవత్సరాలు చూడలేదు. 50 సంవత్సరాలు 140 చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా ఎవడేం టచ్ చేయలేరు. కొత్త పిచ్చగాడు పొద్దేరుగాడు మీకు కాబట్టి. ఎందుకంటే అది 10 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత బేచన్ అయిపోయి మీరు పిచ్చి వాగుడు మీరు వాగుతున్నారు. సో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి, 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఆడ కాంగ్రెస్ పార్టీకి ఇక నమ్మేటువంటి పరిస్థితులు లేరు. అన్ని స్థానాలు మేమే గెలుతాం మళ్ళా అని చెప్పేసి ఇప్పుడు ఉట్టి కూతలు ఎందుకు కూస్తుర్రు? గెలవమని రాదు?
వాళ్ళ నాన్న చెప్తాడు కదా, గూట్ల రాయి తీయనాడు అంటే ఎట్లా రాయి తీస్తాడు, ఈ కూతలు తప్ప ఏం లేదు, వాళ్ళు ఏం లేదు. ఏం బిక్తురు వీళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు, ఏ కాన్స్టిట్యూన్సీలో పని చేసుకుంటారు, వీళ్ళు పని చేస్తురా? అందరికి నిధులు ఇస్తున్నాం పార్టీకి పార్టీలకు అతీతంగా. ఎడ పని చేసుకుంటారు? ఎప్పుడొచ్చి గిల్ల కూసుంటాడు డ్రామారావు? సిరిసిల్లలో ఏం, మరి సిరిసిల్ల ప్రజలు ఏం చేస్తారు మీరు? మీ గజ్వేల్ ఫామ్ హౌస్ లా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎందుకు అనుకోండు? మరి పండుకున్నావు మరి ఎందుకు ఆడ ఎమ్మెల్యేగా పోటీ చేసినావు? గజ్వేల్ ప్రజలు ఏం కావాలి? చిత్తశుద్ధి లేదా మీకు? మీ చెల్లె ఎమ్మెల్సీ ఉంటుంది, ఎమ్మెల్సీ పదవేమో ఒక అలంకరణ ఆభరణ లాగా పెట్టుకుంటుంది, జాగృతి కాను వేసుకొనేమో దీక్షలు చేస్తాయి. ఎందుకు రా భయ్ మీకు పదవులు? నాకు అర్థం కాదు. ఎందుకు మీకు పదవులు? రెండు పదవులు ఎందుకు మీకు? మీ వల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమొస్తుంది అది చెప్పండి. ఇది మీరు ప్రజలకు చెప్పి చేయండి. మీరు ఒక్కటే చెప్తున్నా, ఎప్పుడైనా ఇగో ఇట్లా చూపిస్తే ఇగో ఈ 4 ఏళ్ళు మనం చూపిస్తున్నాయి. మీరు చేసింది తప్పు, ముమ్మాటికి తప్పు. మీరు చేసుకొని నామరూపాలు లేకుండా కాంగ్రెస్ లో తెచ్చుకుంటే గంపగుతలాగా చేసుకొని మొత్తం సర్కస్ లాగా ఫ్యామిలీ డ్రామా ఆడొచ్చు. మేం చేస్తే మాత్రం తప్పు అనిపించింది. కొంచెమన్నా బుర్రుందా మీకు? ప్రజాపాలన నడుస్తుంది ఇక్కడ. ఇదే గాంధీ భవన్ లో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అందుబాటులో ఉంటున్నాడు. అసలు మీ బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే ఎవరు, ఈయన ఏ కాన్స్టిట్యున్సీ అనేది కూడా కొంతమందికి తెలియదు. ఒక మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యని మీ అయ్యా. ఇవాళ ప్రజాస్వామ్యంలో సీఎం గారి పక్కన కూడా నిలబడే సామాన్య కార్యకర్తలం మేము. అది ప్రజాపాలన, అది నడుస్తుంది. బుద్ధి తెచ్చుకోండి. తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు? సరే దిద్దుకోండి. ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తే శిక్ష తప్పదు. పిచ్చి పిచ్చి వాగుడు వాగినవనుకో మామూలు కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే మాత్రం కల్వకుంట్ల కవిత చేసేటువంటి దీక్షను ఎవరు కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు అన్నటువంటి భావన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొక పక్కన కవిత పోరాటాన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మొద్దు. మరొక పక్కన ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యాత్ర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడంలో చిత్తశుద్ధితో ఉంది. కావాలని చెప్పేసి ప్రతిపక్షాలు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుందన్నటువంటి భావాన్ని కందిరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, మన తొలి వెలుగు.